నేడు బీఆర్ఎస్ కార్యాలయంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మరి బతుకమ్మ ఉత్సవాలు అందరికంటే ముందు ఘనంగా చేసాం. మా ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా మహిళలకు ప్రతి బతుకమ్మకి చీరలు ఇచ్చాము. అట్లే ఎటువంటి కష్టం ఉన్నా కూడా మేము ఉన్నాము, మహిళలందరికీ అండగా ఉన్నాము అని చెప్పి అన్నారు. మరి అట్లనే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఏదుందో మహిళలను చాలా తక్కువ చేసి చూస్తున్నారు. మహిళలకు ఎలాంటి రక్షణ కల్పించలేదు. మరియు బతుకమ్మ పండుగ కూడా ఎటువంటి ఉత్సవాలు అనేది ఘనంగా జరగట్లేదని కొంతమంది అయితే మనతో పాటు ఉన్నారు. మరి వారు ఎవరు ఏం మాట్లాడతారని చూద్దాం. అక్క నమస్తే అండి. నమస్తే. నేడు బీఆర్ఎస్ భవన్లో బతుకమ్మ ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. మరి ఇటు బతుకమ్మ ఉత్సవాలు ముందస్తుగా జరిగినప్పుడు అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే బతుకమ్మ అంటేనే బతుకమ్మ పండుగ వస్తుందంటే మహిళలకి ఒక పెద్ద పండుగ, చాలా గొప్పగా ఆడుకునేటువంటి పండుగ. చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. బతుకమ్మ వచ్చిందంటే ఆడబిడ్డలందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ. ఈ పండుగను పువ్వుల్ని పూజించేటువంటి గొప్ప సాంప్రదాయం ఉన్నటువంటి పండుగ. అట్లాంటిది ఆ పండుగను బతుకమ్మ అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక ఉద్యమ స్వరూపం తీసుకున్నటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఆ పండుగను తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు చాలా గొప్పగా నిర్వహించారు. ఎంత గొప్పగా అంటే ఇవాళ ఆడవాళ్ళు ఆడుకునేటువంటి పండుగ కాబట్టి ఆడవాళ్ళకు అంటే కొత్త బట్టలు వేసుకొని వాళ్ళు మంచిగా ఆడుకోవాలి, కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని చెప్పేసి ప్రతి మహిళకు కూడా దసరా బతుకమ్మ చీరలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఖండాలు దాటి కూడా తెలంగాణ ప్రజలు జరుపుకోవడం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ బతుకమ్మ వేడుకలు అంటే తెలంగాణలో ఉన్న ప్రజలు ఎవరైతే ఇతర దేశాలలో సెటిల్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా బతుకమ్మలు ఆడుకున్నటువంటి సందర్భం కాబట్టి ఆ పండుగను ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా ఈ పండుగ ఆడబిడ్డలు అధికారికంగా జరుపుకోవాలని చెప్పేసి వారం రోజులు చాలా గొప్పగా ఆడుకునేటట్టుగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి మహిళలు కూడా సెలవులు ఇచ్చిండు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో కూడా ఆడుకునేటట్టుగా ఆ సంతోషంగా జరుపుకునేటువంటి అవకాశాన్ని కేసీఆర్ గారు ఇవ్వడం, ప్రత్యేకంగా దానికి నిధులు కేటాయించడం, చెరువుల దగ్గర లైటింగ్ కానీ, బతుకమ్మలకు కావాల్సిన కుంటలు ఏర్పాటు చేయడం కానీ, ఆ ఏర్పాట్లు చేయడం కానీ అంటే మహిళల్ని దృష్టిలో పెట్టుకొని అంత గొప్పగా ఒక ఉద్యమ నాయకుడిగా మహిళల అవసరాలు గుర్తెరిగి చేసినటువంటి సందర్భం. కానీ ఇవాళ మీరు చూస్తున్నారు 2 సంవత్సరాలు అయింది ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వము ఇవాళ బతుకమ్మ పండుగ అంటే కన్మరుగు మళ్ళా అంటే ఆనాడు సమైక్య పాలకులు ఆనాడు బతుకమ్మ కానీ మన బోనాలను కానీ మన పండుగలను మన సంస్కృతిని నిర్వీర్యం చేసిరు. అట్లనే మళ్ళీ ఇవాళ పాత రోజుల్లో గుర్తుకొస్తున్నాయి. ఇవాళ బతుకమ్మ పండుగ వచ్చిందంటే వారం రోజుల ముందుగానే ఆడతారు. మీరు చూసిరు ఇవాళ పాఠశాలల్లో కానీ కాలేజీలలో, ఎందుకంటే సెలవులు వస్తాయి కాబట్టి వారం రోజుల ముందే బతుకమ్మలు ఆడి సెలబ్రేషన్స్ చేసుకునే సంస్కృతి తెలంగాణలో ఉంది. కానీ ఇవాళ నేను ఎక్కడ చూసినా కూడా ఆ వాతావరణం లేదు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో ప్రతి సంవత్సరం మేము ఆడతాము, భవన్లో ఆడతాము, అన్ని జిల్లాలు తిరుగుతాము. అదేవిధంగా ఈ బతుకమ్మ సందర్భంగా మేము ఈ రోజు నుంచే ఆ సెలబ్రేషన్స్ చేయాలనే దాంతో ఒక 3 పాటలు ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ జీవన విధానము, వాళ్ళ సమస్యలు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు పరిపాలింపబడుతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలలో అధికారంలోకి వచ్చినప్పుడు ఏమైతే హామీలు ఇచ్చిండో ఇచ్చినటువంటి హామీలను ఎట్లా మర్చిపోయిండు, ఎట్లా మోసం చేసిండు. 6 గ్యారంటీల పేరు మీద 420 హామీలు ఇచ్చిండు. మరి ఆ 620 హామీలు ఎటుపోయినాయి అని చెప్పి వాళ్ళ పాటల రూపకంగా చాలా గొప్పగా వివరిస్తూ అది పాడడం జరిగింది. అవి ఖచ్చితంగా గ్రామాలలో వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటలను, ప్రజలు పడే బాధలను వాళ్ళ మాటలలోనే విని వాళ్ళు చేసిన మోసాన్ని గమనించి ఆ పాటలు ప్రజల నుంచి వచ్చిన పాటలే అవి. అవి రూపకల్పన చేసుకొని వాళ్ళ ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మేము కూడా ఇవాళ మహిళా విభాగం
బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో 33 జిల్లాలు కూడా మేము తిరగాలనుకున్నాం. అన్ని జిల్లాలలో కూడా ఈ బతుకమ్మ పండుగలను చాలా గొప్పగా చాలా సంతోషంగా మేము ఉత్సవాలు చేసుకుంటున్నాము. కాకపోతే ఈ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎక్స్పోజ్ చేస్తూ ఇవాళ ప్రజల్ని ఎట్లా మోసం చేసిండు, బతుకమ్మలకు కనీసం నువ్వు మా బతుకమ్మను నువ్వు గుర్తించు, మా మహిళల్ని గుర్తించు అని చెప్తూ ఇవాళ మేము ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాం. అంటే స్థానిక సంస్థలలో మహిళలకు ఉన్నది 50% రిజర్వేషన్ ఉంది. దాని ద్వారానే చాలామంది సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్ల వరకు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల వరకు అయినరు. కానీ ఇవాళ మహిళలు చట్టసభల్లో మాకు అవకాశాలు రాలేదు. కాబట్టి చట్టసభల్లో కూడా అవకాశం కావాలని ఆనాడు బీఆర్ఎస్ పార్టీ 33% రిజర్వేషన్ ఎప్పుడో పార్టీ నుంచే తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. ఆ బిల్లుకు సపోర్ట్ చేయడం జరిగింది. ఆ బిల్లు ఆమోదంతో వల్ల అమల్లోకి వస్తున్నది. కానీ అది తక్షణమే అమలు చేయాలి. మళ్ళీ కాలయాపన చేసి ఇవాళ రీఆర్గనైజ్ చేయకుండా మహిళలకు మళ్ళా ఇంకా చిన్న చూపి చూసి అవి అమలు చేయడంలో ఏ రకమైనటువంటి లేట్ అయినా కూడా మేము మళ్ళీ మరో ఉద్యమం చేయవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు స్థానికంగా ఆనాడు అధికారంలోకి వచ్చే ముందు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా, ఆ రిజర్వేషన్ అమలు చేస్తే నేను ఎన్నికలకు పోతానే ఏదైతే అన్నాడో, స్థానిక సంస్థల ఎన్నికలలో పోతున్నాడో అది చూచా తప్పకుండా నీకు చిత్తశుద్ధి ఉంటే, నీతి నిజాయితీ ఉంటే, నిజంగా బీసీలకు అవకాశాలు కల్పించాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు ఆ రిజర్వేషన్ అమలు చేయించపోవాలి తప్ప నువ్వు ముందే పోతానంటే మళ్ళీ బీసీలను మరోసారి మోసానికి గురి చేసిన వాడివి అవుతావు. అందుకని బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు కూడా బీసీ వర్గాలు సన్నద్ధం కావాలి. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే విధంగా మనం ఒత్తిడి తీసుకురావాలి. ఆ రకంగా అమలు చేసిన నాడే ఎన్నికలకు పోవాలని నేను చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ మధ్య కాలంలో ఒక కొత్త పార్టీలు అనేది ప్రారంభమవుతూ ఉన్నాయి. అది కేవలం బీసీలకు రాజ్యాధికారం అనే అంశం మీదనే అవుతున్నాయి. మరి మీరు వాటిపైన ఉన్నటువంటి మీ అభిప్రాయం ఏంటి? అంటే కొత్తగా వెళ్తున్నటువంటి బీసీల, అట్లాగే కవిత గారు కూడా కొత్తగా పార్టీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి అట్టి పార్టీ ఈ రోజుకో పార్టీ వెలుస్తున్నాయి కదా, ఆ వాటిపైన మీరు మాట్లాడేటువంటి. రోజుకో పార్టీ అనేది కాదు, ఎవరికి వాళ్ళు బీసీ వాదాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. దాని ద్వారా మేము బీసీలకు రాజ్యాధికారం దశగా మేము పనిచేయాలనే దాంట్లో భాగంగానే ఎవరికి వాళ్ళు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. బీసీ ఆర్గనైజేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అట్లా బీసీలకు సంబంధించిన పార్టీలు ఉన్నా కూడా బీసీలలో ఐక్యత అనేది రావాలి. ఇవాళ ఎవరి ఎజెండా పెట్టుకొని వాళ్ళు ఎవరి నా నాయకత్వమే నడవాలి అనేది కాకుండా అన్ని కులాలలో ఉన్న బీసీ వర్గాలందరినీ ఒక వేదిక పైనకి పార్టీలకు అతీతంగా అన్ని బీసీలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపవలసినటువంటి అవసరం ఉంది. అది బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం కానీ రాజ్యాధికారం రావాలంటే కూడా బీసీలలో యూనిట్ లేనన్ని రోజులు, ఐక్యం కానన్ని రోజులు అది ఖచ్చితంగా అది జరగదు, సాధ్యపడదు. కాబట్టి అన్ని పార్టీలు కూడా ఏ పార్టీ అయినా కూడా అందరూ గుర్తించాలి. ఎవరమైనా జనాభా ప్రాతిపదికన మహిళలు ఉన్నారు, 50% మహిళలకు అవకాశాలు తక్కువ ఉన్నాయి. బీసీ కులాలు ఉన్నాయి, జనాభా పరంగా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాం. కానీ అవకాశాలు చట్టసభల్లోకి వచ్చేసరికి చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి అన్ని పార్టీలలో ఉన్నటువంటి పార్టీలు నడుపుతున్నటువంటి నాయకులు కూడా ఖచ్చితంగా ఆ జనాభా ప్రాతిపదికన నిర్ణయం తీసుకొని అందరినీ రాజ్యాధికారంలో భాగస్వాముల్ని చేసే విధంగా నిర్ణయం తీసుకుంటే అందరూ సంతోషపడతారనేది నేను భావిస్తున్నాను. లాస్ట్గా ఒక్క ప్రశ్న అక్క, మరి గతంలో ఎప్పుడు చూసినా కూడా గత 10 సంవత్సరాలుగా బతుకమ్మ పండుగ అంటే దేశాలు తిరిగి మరి ఆ దుబాయ్లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, ఎక్కడైనా కూడా కవిత గారు ముందుండి వాళ్ళకు ముఖ్య అతిథిగా వెళ్ళి మరి బతుకమ్మ ఆడించడం జరిగింది. మరి ఇప్పుడు కవిత గారు బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మనం దీన్ని ఎలా చూడగలవచ్చు? అంటే బతుకమ్మ పండుగ విషయంలో బతుకమ్మ అనేది కవితక్క చేయడంతో రాలేదు. కాకపోతే బతుకమ్మ అనేది ఉన్నది, కానీ సమైక్య పాలకులు దాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం చేసిరు. కాబట్టి దాన్ని మళ్ళీ విస్తృతంగా తెలంగాణ ఉద్యమంలో విస్తృతంగా పబ్లిక్లోకి తీసుకెళ్ళి ప్రపంచ దేశాలలో వివిధ ప్రాంతాలలో
సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఆడే విధంగా ఉద్యమ రూపాలు తీసుకొని అట్లా వెళ్ళడం జరిగింది. తను పద్ధతిలో తను ఆడుతూనే ఉన్నది, వెళ్తున్నారు. అట్లా బీఆర్ఎస్ పార్టీ కూడా బతుకమ్మను ఎప్పుడు కూడా మేము అన్ని జిల్లాలు తిరిగినాం, తెలంగాణ భవన్లో ఆడినాం. ప్రజలందరికీ కూడా బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి బతుకమ్మ అనేది ఒకళ్ళు పుట్టిస్తే రాలేదు, ఒకళ్ళు ఇది చేస్తే పోదు. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ బిడ్డలు ఆడుకునేటువంటి పండుగ. ఈ సంస్కృతిని, బతుకమ్మను, బోనాలను, ఈ కళల్ని, సంస్కృతిని అన్నిటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంటుంది. థ్యాంక్ యూ. మీరు చెప్పండి.